అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తెలుగు. నా పేరు రమ్య. నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు. అలాగే నా పాత సబ్స్క్రైబర్స్కి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం చాలా పవర్ఫుల్ అయిందండి. నేను వీటిపైన అయితే మీకు చూపించకుండొచ్చు, కానీ వస్తువులు అనేటివి ఏంటేవో నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. మీరు దాంట్లో చూడండి. ఇది గురువారం అన్నా శుక్రవారం అన్నా మీరు చేయండి. అమ్మవారి కృపలకు పాత్రలు కండి. ఈరోజు నేను చెప్పబోయే పరిహారంలో ముందుగా ఒకటి ఎర్రటి వస్త్రం అండి. మీకు గుర్తు లేకుంటే మీరు ఎక్కడికి ఆపేసి ఒక పెన్ను, ఒక బుక్ పక్కకు పెట్టుకోండి. 108 ఇలాచీలు, 108 లవంగాలు తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 108 ఇలాచీలు, 108 లవంగాలు, అలాగే సిరమిక్, తెలుసు కదా సిరమిన్, దాల్చిన చెక్క, దాన్ని కూడా మంచి పెద్ద పెద్దగా ఉన్న స్టిక్ లాగా ఉన్నాయి తీసుకోండి. తీసుకున్న తర్వాత ముక్కలు చేయండి. చూడండి ఎంత అయితే అన్ని ముక్కలు చేయండి చిన్న చిన్నగా. అవి కూడా 108. పసుపు కొమ్ములు ఒక 11, గోమేధిక బిళ్ళలు మీ ఇప్పుడు 9 అన్నా, లేకుంటే మీ శక్తిని బట్టి అండి. మెయిన్ అయితే 9, 11. ఇంకా కొంతమంది ఇష్టం ఉంటే 108 కూడా పెడతారు. కాకపోతే ఇచ్చారు కొంచెం కాస్ట్లీ కాబట్టి 108 పెట్టాలంటే మనకంత డబ్బులు ఉండవు, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. 11 లేకుంటే 9. ఆ తర్వాత భీమ కర్పూరం అంటే మీకు షాపుల్లో ఇస్తారు, భీమ్ కపూర్, అది తీసుకోండి. లక్ష్మీ గవ్వలు మనకి మీరు పూజా సామాగ్రిలో వెళ్తే తెల్ల గవ్వలు ఉంటాయి, పసుపు కలర్ ఉంటాయి. ఈ పసుపు కలర్ ఉన్నవే లక్ష్మీ గవ్వలు అని అంటారు. దాంట్లో మళ్ళీ ఇంకా మీరు ఏం చేయాలంటే, ఇవి బాస్మతి రైస్ ఉంటుంది కదండి, అటో ఇటో ఇరగకుండా ఉన్న వాటివి ఒక 108 తీసుకోండి. తీసుకొని దాంట్లో వేసేయండి. దాంట్లో ఇంకా ఏమంటారు, జాజికాయ, జాపత్రి కూడా అంటారు, వేయండి. జాపత్రి కూడా వేయండి. సుగంధభరమైన వస్తువులు మీరు పూజా సామాగ్రిలో అడగండి. డబ్బులు పోయినా పర్వాలేదు బాబు, ఒరిజినల్ చిన్న చందనం మనకి మొక్కలుగా దొరుకుతుంది. చిన్న చిన్నవి స్టిక్స్ లాగా ఉంటాయి, అది ఇవ్వమనండి. మీ ఇంట్లో కుదిరితే చూడండి. మనము దీపావళి పూజలప్పుడు లక్ష్మీ రూపులు, ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు లక్ష్మీ రూపులు కొంటూ ఉంటాము. అది ఉంటే బంగారం ఉంటే బంగారంది వేసుకోండి, ఎక్కడికి పోదు, మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. లేకుంటే వెండిలో అయినా చిన్నది ఉంటాయి కదండి లక్ష్మీ రూపులు, దానిపైన సరస్వతి మాత, గణపతి, అమ్మవారు ముగ్గురు ఉన్న లక్ష్మీ ఆ రూపమైన తీసుకోండి. దాంట్లో వేసేయండి. వేసేసి ఇంకేమంటారో, కుంకుమ పువ్వు ఒరిజినల్ చూడండి, మీకు అంత పూజా సామాగ్రిలో దొరుకుతుంది. ఈ బట్ట వచ్చేసి షైనింగ్గా ఉండాలి, మక్మల్ క్లాత్, కొంచెం బట్ట అనేది మెరుపుగా ఉండాలి. కాటన్ కాకుండా కొంచెం షైనింగ్ క్లాత్ తీసుకోండి, రెడ్ కలర్ది. తీసుకున్న తర్వాత కొన్ని ఆవు పాలు తీసుకొని, శుక్రవారం అన్నా గురువారం అన్నా మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొంచెం ఒక 10 నిమిషాలు 20 నిమిషాల ముందు ఆ అమ్మవారి ముందు ఒక చిన్న పీట వేసి ముగ్గు వేసేసుకొని చక్కగా దానిపైన మీరు దీపము, ప్రసాదాలు ఏమున్న అమ్మవారికి అన్నీ సమకూర్చుకున్న తర్వాత ఆ వస్త్రాన్ని అక్కడ పెట్టేసి కొంచెం పాలల్లో పసుపు, చిటికెడు కొంచెం కుంకుమ పువ్వు వేసి, కొన్ని పాలు, ఎలా అంటే మీరు స్వస్తిక్ చేసుకునేంత విధంగా ఉండే విధంగా చూసుకోండి. స్వస్తిక్ చేసేసుకోండి.
చేసుకొని దాన్ని ఒక ఆరనివ్వండి. ఎందుకంటే పచ్చిలో వేసి కడితే అవి బాగుండవు కాబట్టి కొంచెం అది డ్రై అయిపోతుంది. అంతలోపట అమ్మవారికి మీరు చక్కగా పూజ చేసుకోండి. ఆ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ఆ వస్తువులన్నీ, ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ అందులో వేసేయండి. వేసేసి మూట కట్టేసి దానిపైన కొంచెం పసుపు కుంకుమ ఉండి లేనట్లుగా చల్లేసి అమ్మవారి దగ్గర ఆ రోజు మొత్తం ఉండనివ్వండి. ఇప్పుడు గురువారం చేస్తే శుక్రవారం రోజు తీయండి, శుక్రవారం చేస్తే శనివారం రోజు తీయండి. దీన్ని తీసేసి మీరు పూజా మందిరంలోనే ఉంచుకుంటానన్నా పర్వాలేదు, లేదు డబ్బులు పెట్టి చోట పెట్టుకుంటానన్నా పర్వాలేదు, వ్యాపారం ప్లేస్లోకి తీసుకెళ్ళి పెట్టుకుంటామన్నా కూడా పర్వాలేదండి. మీరు ఈ పెట్టిన తర్వాత మీకు మార్పు అనేది చాలా అంటే చాలా కనిపిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఎలాంటి బ్యాడ్ ఉన్నా కానీ మన దగ్గరికి రాదు. అలాగే రోజు మనం పూజ చేస్తున్నప్పుడు వ్యాపారం ప్లేస్లో అయినా, ఇంట్లో అయినా, దేవుడు మందిరంలోనైనా కొంచెం ధూపం అనేది తప్పకుండా చూపించాలండి. ధూపం చూపించడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న శక్తులన్నీ జాగృతమవుతూ ఉంటాయి. చాలామంది కట్టెలా పెట్టేస్తూ ఉంటారు, చూసుకోవాలి. దీన్ని మనం వచ్చేసి ఒక 3 నెలలకో 4 నెలలకో మనం మార్చేసుకుంటూ ఉండొచ్చండి. వీటిని తీసుకెళ్ళి ఇక్కడ చెరువులో కొత్తవి తెచ్చుకున్నాక పూజ చేసుకొని మూట కట్టుకున్న తర్వాత వీటిని కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండలేవు కాబట్టి చూడండి. నిల్వ ఉంటే పర్వాలేదు, నిల్వ లేకుంటే మార్చుకోండి. కొంతమంది దీపావళికి మారుస్తూ ఉంటారు. మీకు ఒకవేళ పసుపు కొమ్ములైనా, ఈ జాజికాయ అయినా, ఈ ఇలాచీలైనా కొంచెం ఏమన్నా మీకు ప్రాబ్లంగా ఉంటే మార్చేసుకోవచ్చు. లవంగాలకైతే ఏముండవు కానీ చూడండి. నాకు తెలిసి 99% వాటికి ఏమవ్వదండి. ఎందుకంటే కర్పూరం ఇవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి కర్పూరం అనేది ఒకటి కరిగిపోతూ ఉంటుంది. అది మీరు వాసన అనేది వెదజల్లకుండా అందులో కట్టి పెట్టాక మనం ఉండే ఆ వాతావరణం అంతా ఒక గుడిలో ఉన్న విధంగా ఉంటుంది. ఆ స్మెల్కి మీరు కావాలంటే ఆ భీమ కర్పూరం అయిపోయిన కొద్దీ మీరు దాంట్లో పెట్టేసి మళ్ళీ మూట కట్టేసి పెట్టేయచ్చు. ఆ కర్పూరం వల్ల ఏంటంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఇవన్నీ చేసిన డబ్బులు నిలుస్తాయి. వృధాగా డబ్బులు ఖర్చు కావు. అవసరం లేని దానికి మన చేతిలో నుంచి డబ్బులు అనేటివి పోవు. దాని గురించే ఈ పరిహారం అనేది. ఇలా చేసి మీరు చూడండి. మీకు చేసిన రోజు నుంచి 41 రోజుల లోపట తప్పకుండా మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుంది. ఆ అమ్మవారి కరుణ కృపలకు మీరు కూడా పాత్రలు కండి. లక్ష్మీ అమ్మవారిని ఇష్టపడేవారు అందరూ ఒక నమస్కారం చేయండి.